నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను నవ్య. రాజకీయ నాయకుడి అంతరంగాన్ని తెలిపే ప్రత్యేక లీడర్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ప్రియతమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆదివాసీ ముద్దుబిడ్డ, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ విప్ రేఖా కాంతారావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ఆయన కమెంట్ ఏంటి, ఆయనతో చర్చించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే. ముందుగా, స్వతహాగా ఒక ఉపాధ్యాయుడు అయినప్పటికీ మీరు రాజకీయ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు? రాజకీయాలకి రావాలని ఎందుకు అనుకున్నారు? ఇవాళ రాజకీయాల్లోకి వచ్చినందుకు మీరు సంతృప్తిగానే ఉన్నారా? ప్రధానంగా నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉంటేనే, అయినప్పటికీ కూడా గతంలో నేను యువజన కాంగ్రెస్లో పనిచేసి ఉంటేనే ఆ ఇంట్రెస్ట్తోనే రాజకీయాలకు రావాలి, ప్రజాసేవ చేయాలి అనేటువంటి ఒక దృక్పథం ఉండే, ఆలోచన ఉండే. దాని కొరకు మళ్ళీ రాజీనామా చేసి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా 100% సాటిస్ఫాక్షన్ అయినా. నేను రాజకీయాలల్లో అంటే మా ప్రాంతం అంతా కూడా బాగా వెనుకబడినటువంటి ప్రాంతం. పూర్తిగా రవాణా సౌకర్యం కానీ, కమ్యూనికేషన్ కానీ ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉండే. నేను 2009 ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఊహించని విధంగా గతంలో జరిగినటువంటి మిగిలిపోయినటువంటి గతంలో అసలు అభివృద్ధి అంటే అసలు పబ్లిక్ తెలిసేటువంటి పరిస్థితి లేదు. ఆ ప్రాంతం అంతా కూడా ఒక దీవి లెక్క ఉండేది. ఎందుకంటే ఇక వాగులు, వంకలు, అడవులు కాబట్టి అనేక ఇబ్బందులు ఉండే. ఆ ఇబ్బందుల నుండి చాలా స్పీడ్గా ముందుకు రావడంతో ప్రజలందరూ కూడా చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, చాలా సంతోషిస్తూ ఉన్నారు. దానికి నేను 100% నేను నా వృత్తిలో నేను విజయం సాధించిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. రేఖా కాంతారావు అనే వ్యక్తి ఆర్థిక లబ్ధి కోసం రాజకీయాలలోకి వచ్చారా? పలుకుబడి కోసం రాజకీయాలలోకి వచ్చారా? లేకపోతే ప్రజాసేవ కోసం రాజకీయాలలోకి వచ్చారా? అంటే మీరేం చెప్తారు? అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఆలోచన లేనటువంటి వాళ్ళు డబ్బు సంపాదించడానికి రాజకీయం అనేది ఒక మార్గం కాదు. డబ్బు సంపాదించాలంటే బిజినెస్గా చేసుకోవచ్చు, అనేక మార్గాలు ఉన్నాయి డబ్బు సంపాదించడానికి. అంటే వక్ర మార్గంలో సంపాదించాలనేటువంటి ఆలోచన నాకు లేదు. నేను ఒక సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తిని, సేవ చేయాలనేటువంటి దృక్పథంతో నేను వచ్చినటువంటి వ్యక్తిని. కాబట్టి ఆ సామాజిక స్పృహ ఉన్నటువంటి వాడిని నేను. కాబట్టి వెనుకబడిన వర్గాల మీద వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి నియోజకవర్గంలో నేను నా దగ్గరికి సహాయం చేయమని ఎవరు వచ్చినా కానీ నాకు వచ్చిన జీతాన్ని నేను పంచిపెడతాను. నేను అటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిని. ప్రత్యేకంగా మేము ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, ట్రస్ట్ ద్వారా కూడా అనేక మంది అభాగ్యులకి హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే విద్యార్థుల ఫీజులు కావచ్చు, ఇవాళ కోచింగ్ క్యాంపులు నడుస్తూ ఉన్నాయి. కోచింగ్ క్యాంపులు హైదరాబాదులో కూడా చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళని పోటీ పరీక్షల కోసం ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. అట్లా సేవా దృక్పథంతోనే ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి ప్రజలందరూ కూడా నన్ను హక్కును చేర్చుకున్నారు. కాబట్టి నేను రెండోసారి కూడా ఎమ్మెల్యేగా నేను గెలవడం జరిగింది తప్ప, లేకపోతే డబ్బు కోసం, పలుకుబడి కోసం అనుకుంటే వేరే మార్గాలు ఎన్నో ఉన్నాయి, కానీ అటువంటి మార్గాల్ని ఎంపిక చేసుకోలేదు. ఎందుకంటే అధికారం అంటే ఒక గొప్పగా మనం సర్వీస్ చేయొచ్చు అనే అటువంటి ఆలోచన. ఎందుకంటే ఎంతోమంది ఎమ్మెల్యేలు మారారు, కానీ మా ప్రజల తలరాతలు మాత్రం మారలే. కాబట్టి మా ప్రజల తలరాతలు మారాలి, మా ప్రాంతం అభివృద్ధి జరగాలి అని ఆకాంక్షించింది. కాబట్టి నేను రాజకీయాలకు రావడం జరిగింది. పూర్తి స్థాయి ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయ వృత్తిలోకి ఎప్పుడు వచ్చేసారు? పూర్తి స్థాయిగా 2009 నుండి 2009 అంటే 2008 దసరా టైంలో నేను నా ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారికి ఆశీర్వాదం కోసం రావడం జరిగింది. వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మరి నేనైతేనే సూటబుల్ అని చెప్పేసి ఆలోచించి గో హెడ్ అని చెప్పేసి ఆశీర్వదించి బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపడం జరిగింది. ఆనాటి నుండి 2008 దసరా దగ్గర నుండి మొదలు పెడితే నేను కంటిన్యూషన్ ఫుల్ టైం నేను రాజకీయాలలో ఉన్నాయి ఇప్పుడు నేను. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చారు కాబట్టి మీరు ఎడ్యుకేటెడ్. రాజకీయాలలో మనం చూసుకుంటే చాలా మంది వస్తూ ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, ఏదో రాజకీయ పలుకుబడితో అలా వచ్చేస్తూ ఉంటారు. సో రాజకీయాలలో చదువుకున్న వాళ్ళు, చదువుకునే వాళ్ళు, వీళ్ళిద్దరిలో ఎవరు రాజకీయాలలో ఉంటే రాజకీయాలు మరింత రాజకీయాలలో ఇప్పుడు గతంతో మనం పోల్చుకుంటే స్వాతంత్ర కాలం నుండి ఈనాటి వరకు కూడా మాది మొత్తం ట్రైబల్ ఏరియా. మాదంతా కూడా ట్రైబల్ ఏరియా, ప్రత్యేక ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా మాదంతా కూడా 170 ఏరియా మాదంతా కూడా. కాబట్టి అక్కడ గతంలో ఎందుకు అభివృద్ధి చెందలేదు అంటే మా ప్రాంతం అంతా కూడా ఆనాడు ఎక్కువగా కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేది. తర్వాత ఎమ్మెల్యేలుగా పోటీ చేసేటువంటి వ్యక్తులకి అవగాహన లేనటువంటి పరిస్థితి,
ఎడ్యుకేషన్ లేదు వారికి, ఫండ్స్ ఎట్లా తీసుకురావాలో తెలియదు, తర్వాత మంత్రుల దగ్గరికి పోవడం కానీ ముఖ్యమంత్రి దగ్గరికి పోవడం కానీ అటువంటి విషయాలు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి వాళ్ళు కంప్లీట్గా ఇల్లిటరేట్స్ వాళ్ళంతా కూడా. కాబట్టి ఆనాడు ఇంతకాలం అభివృద్ధి చెందకపోవడానికి కారణం అదే. కాబట్టి ఇప్పుడే కొద్దిగా చదువుకున్నటువంటి వ్యక్తులు వస్తూ ఉన్నారు. అందుకని ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడే అభివృద్ధి ఫలాలు అందుతూ ఉన్నాయి. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా గొప్పగా, ఎందుకంటే ఈరోజు మా నియోజకవర్గంలో భద్రాద్రి పవర్ ప్లాంట్ మా దగ్గరనే, తర్వాత సీతారామ ప్రాజెక్టు మా దగ్గర ఉండే, సీతమ్మ బ్యారేజ్ మా దగ్గరనే, అక్కడ 30 మెగావాట్ల మళ్ళీ సీతమ్మ బ్యారేజ్ పక్కన కూడా ఇంకొక జల విద్యుత్ కేంద్రాన్ని కూడా మొదలు పెడతా ఉన్నాం అక్కడ. తర్వాత హెవీ వాటర్ ప్లాంట్ ఉంది, ఐటీసీ ఉంది. మా జిల్లాలో అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అంటే ఉపాధి అవకాశాలు కూడా చాలా గొప్పగా అందుతూ ఉన్నాయి ప్రజలందరికీ కూడా. కాబట్టి ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా చాలా గొప్పగా సంతోషిస్తూ ఉన్నారు. 2018లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే గెలుపొందిన మీరు ఏ కారణం చేత టీఆర్ఎస్ లోకి మారాల్సి వచ్చింది? అంటే 2018లో నేను కాంగ్రెస్ నుండి పోటీ చేసిన, 2009లో నేను కాంగ్రెస్ నుండి పోటీ చేసి గెలిచిన. 2 సార్లు కూడా కాంగ్రెస్ నుండే నేను గెలిచిన. అది కాదనే పరిస్థితి కాదు. కానీ 2009 తర్వాత ఎందాక నన్ను అణిచివేసేటువంటి ప్రయత్నం తప్ప నా ఎదుగుదలను కొంతమంది అణిచివేసేటువంటి ప్రయత్నం బాగా తీవ్రంగా చేశారు. కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు చాలా తీవ్రంగా అణిచివేసేటువంటి ప్రయత్నం చేశారు. 2 సార్లు నాకు, అంటే ఒకసారి జిల్లా ప్రెసిడెంట్కి వచ్చినటువంటి సందర్భంలో 80 సంవత్సరాల ముసలాయనకి పెద్ద మనిషికి ఇచ్చారు, యంగ్స్టర్స్ని వదిలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ పరిస్థితిలో ఉండటానికి కూడా కారణం ఏంటంటే కష్టపడి పనిచేసేటువంటి యంగ్స్టర్స్ని గుర్తించకపోవడం, అంటే కష్టపడే కార్యకర్తని గుర్తించకపోవడం, వారి స్వలాభం కోసం వారి మనిషి ఉండాలి, వారు చెప్పినట్టు వినేటువంటి వ్యక్తి ఉండాలి, రబ్బర్ స్టాంపులు ఉండాలని చెప్పి కోరుకున్నాను. అంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతా ఉంటే, అంటే నేను చదువుకున్నటువంటి వ్యక్తిని వాళ్ళు ఏది చెప్తే నేను అది చేయను కదా. నేను వాళ్ళు చెప్పినట్టు చేయడానికి నేనేమి అక్కడ గుమస్తాను కాదు కదా. కాబట్టి నేను కూడా స్వతహాగా నిర్ణయాలు తీసుకునేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు నన్ను ఇష్టపడలే. కాబట్టి 80 సంవత్సరాల పెద్ద మనిషిని కూర్చోబెట్టారు. మళ్ళీ సెకండ్ టైం జిల్లా ప్రెసిడెంట్గా నన్ను అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత ఈ దేశంలో గంట టైం వరకే నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నా. ఖమ్మం జిల్లాకి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నేను గంట వరకే ఉన్నా. నేను గంట తర్వాత నన్ను మళ్ళీ వెంటనే మరి కొంతమంది నాయకులు వచ్చేసి పిసిసి ప్రెసిడెంట్ గారి మీద ఫోర్స్ చేసి నన్ను మళ్ళీ అట్లా కూడా తీసేయడం జరిగింది. తర్వాత నేను బాగా గత మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి బాగా సన్నిహితంగా ఉండేవాడిని. నేను మా ప్రాంతం కొద్దిగా వెనకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఆయనకు అదంతా వివరించడంతో నాకు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం కానీ, నాకు ఆ మర్యాద ఇవ్వడం కానీ, అధికారులలో కూడా నాకు కొంత ఇది ఉండేసరికి, ఆ పేరు ప్రఖ్యాతులు వచ్చేసరికి నా మీద బాగా ఈర్ష్య పెరిగింది బాగా పబ్లిక్లో. ఏది ఈ లీడర్లలో పబ్లిక్లు ఏమో నన్ను పని చేస్తూ ఉన్నారు అని చెప్పేసి స్వాగతిస్తూ ఉంటే వీళ్ళేమో హీర్షించుకుంటా ఉన్నారు. ఎందుకంటే చిన్న పిల్లగాడు వచ్చేసి మమ్మల్ని అందరిని ఓవర్టేక్ చేసి ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటా ఉన్నారు అని చెప్పేసి నా మీద ఈర్ష్య బాగా ఉంది. అటువంటి పరిస్థితులలో 2009 వరకు 2009 నుండి 14 వరకు వచ్చిన తర్వాత 2014లో వీడు యాక్టివ్ ఉన్నాడు, రేపు గెలిస్తే మళ్ళీ ఇబ్బంది అయింది మాకు అని చెప్పి తెలంగాణ స్టేట్ వచ్చే ముందు వీళ్ళందరూ మంత్రి పదవులు కూడా పంచుకున్నారు. వీళ్ళంతా మంత్రి పదవులు కూడా పంచుకున్నారు. కూర్చుంటే కూడా మాకు ఓట్లు వేస్తారు ప్రజలు అని చెప్పేసి మంత్రి పదవులు కూడా పంచుకున్నారు వీళ్ళంతా. ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఖమ్మం జిల్లాలో 5 ట్రైబల్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రేపు గెలిస్తే కాంతారావు ట్రైబల్ మినిస్టర్ వస్తుంది, మళ్ళీ ఆ విధంగానైనా కానీ మళ్ళీ మనకు ఇదైతుంది అనే ఆలోచనతో మేము వెనకబడేస్తాడు, ఆ నాలెడ్జ్ ఉంది అనే ఆలోచనతో ముందే టికెట్ కట్ చేస్తే అయిపోయాయని చెప్పేసి టికెట్ కట్ చేశారు. 2014లో నా టికెట్ ఇవ్వలే, లేదా నేను గెలిచేవాడిని. 2014 కూడా గెలిచేవాడిని. 2014లో నేను బ్రహ్మాండం మెజార్టీతో గెలిచేటోను. నేను అందరు ఓడిపోయినా కానీ నేను గెలిచేవాడిని. నేను ఆ పరిస్థితుల్లో నన్ను కావాలని చెప్పేసి 2 సార్లు జిల్లా ప్రెసిడెంట్గా అట్లనే చేశారు. ఎంత దురదృష్టవంతం అంటే దేశం మొత్తం మీద ఉన్నటువంటి జిల్లా ప్రెసిడెంట్, అలా కాంగ్రెస్ పార్టీలో జిల్లా ప్రెసిడెంట్ గంట సేపు ఉన్నటువంటి దౌర్భాగ్యం నేను ఒకనే. దాంట్లో మళ్ళీ నేను ట్రైబల్ని. అటువంటి పరిస్థితుల్లో నన్ను అవమానాలకు గురి చేస్తూ, ప్రతి సందర్భంలో నన్ను అవమానాలకు గురి చేస్తూ మరి అణిచివేసేటువంటి ప్రయత్నం చేశారు. నా ఎలక్షన్లో ఓడించేటువంటి 2018లో కూడా ఓడించేటువంటి ప్రయత్నం చేశారు. నా దగ్గర డబ్బులు లేవని 2018లో కూడా టికెట్ ఏనని చెప్పేసి అన్నారు. మరి ఈ విధంగా అవమానాలను భరించుకుంటూ వచ్చిన తర్వాత మా ప్రాంతం అంతా కూడా బాగా వెనకబడినటువంటి ప్రాంతం. మా ప్రజలు ఏంది, ఒక ఉపాధ్యాయుని వృత్తిలో నుండి వచ్చిండు కాబట్టి ఒక అవగాహన ఉంటుంది, సమాజం పట్ల అవగాహన ఉంటుంది, సమస్యల పట్ల అవగాహన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోగలుగుతాడు, సమర్థుడు,
ఎడ్యుకేటెడ్ కాబట్టి ఖచ్చితంగా మన ప్రాంతం అభివృద్ధి చెందొద్దని చెప్పేసి ఆకాంక్షించారు. మరి ఆ అభివృద్ధి ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతూ ఉంది. మరి మా ప్రజలు కూడా అందాలి అనుకుని నేను మా ప్రజలకు అందాలి, మా ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఆ సంక్షేమ ఫలాలని కూడా మా ప్రాంతానికి అందాలి అని చెప్పేసి నేను పార్టీ నుండి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇందులో ఉండి సాధించేది ఏం లేదు, నన్ను ఎందాక అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తాను నా ఎదుగుదలని. కాబట్టి దానికంటే బెస్ట్ ఆప్షన్ వచ్చింది. పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉన్నప్పుడు మనం దూరంగా ఉండి మనం నష్టపోతే, మన ప్రాంతం నష్టపోతే అని ఆలోచించాను. కాబట్టి ప్రజా సంక్షేమం కోసమే, నేను అభివృద్ధి కోసమే నేను టీఆర్ఎస్ పార్టీలో రావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీలోకి మీరు వస్తున్నారని తెలిసినప్పుడు పార్టీ అధికార వర్గం నుంచి మీకు ఎలాంటి స్పందన వచ్చింది? నేను పార్టీ మారుతా ఉన్నాను సంగతి అందరికీ తెలుసు. పిసిసి ప్రెసిడెంట్, ఆనాడు ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్తో సహా అందరికీ తెలుసు. కానీ ఏ ఒక్కరు కూడా నాకు కనీసం ఫోన్ చేసి కానీ నా దగ్గరికి వచ్చి కానీ ఎందుకు మారుతా ఉన్నావు, నీ సమస్య ఏంది, నీ బాధ ఏందని చెప్పి అడిగినటువంటి నాదుడే లేడు. ఎందుకంటే ధైర్యం లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నన్ను ఏ విధంగా అణచివేసిండ్రు, ఏ విధంగా నన్ను ఇబ్బందులు పెట్టిండ్రు, అవమానాలు పాలు చేసిండ్రు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి నన్ను అడిగే ధైర్యం లేక ఎవరు కూడా అడగలేదు. నన్ను ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చి అడిగినటువంటి పరిస్థితి లేదు. నేను మారే సందర్భంలో ఒక్కరు కూడా నాకు కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు ఎవరు కూడా. పార్టీ చేంజింగ్ విషయంలో రేగా కాంతారావు గారి మీద వస్తున్న ఆరోపణలు చూసుకున్నట్లయితే ప్రతిపక్ష పార్టీలో ఉంటే తనకి ఇసుక దండాలు చేయడానికి సపోర్ట్ ఏమి ఉండదు, అధిష్టానం పార్టీలో ఉంటే సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి ఇసుక దండాలు చేపట్టి రేగా కాంతారావు అనే వ్యక్తి కోట్లు దండుకుంటున్నాడు అనే మాట ఎక్కడి వరకు వాస్తవం? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆ మాట అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ మాట అనేవాళ్ళు ఉంటే, నా దగ్గర కోట్ల ఆస్తులు కనుక ఉంటే, నా ప్రజలకు నేను రాసేయడానికి ఎవ్రీ టైం ఎనీ ప్లేస్లో నేను రెడీ ఉన్నా. నేను దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఏంటంటే నేను ఒక ట్రైబల్ని కాబట్టి, అదే వేరే వాళ్ళనైతే ఎవరు మాట్లాడే ధైర్యం లేదు, వేరే అగ్రవాళ్ళని అయితే ఎవరు మాట్లాడే ధైర్యం లేదు వాళ్ళకి. నేను ట్రైబల్ని కాబట్టి ఏదో గుడ్డ గాల్చి మీదేయాలి, ఏదో బదనం చేయాలి అనేటువంటి ప్రయత్నం తప్ప ఎక్కడ కూడా వారు ఆరోపణలో నిజం లేదు. అసలైనటువంటి ఆరోపణలు, అటువంటి ఆరోపణలు చేసి మనిషిని బదనం చేయాలి, క్యారెక్టర్ని ఏదో ఇది చేయాలి అనేటువంటి ఆలోచన తప్ప ఆ ఇసుక వ్యాపారంలో ఎక్కడ కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎక్కడ కూడా నన్ను నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమే. అది కనుక నిరూపిస్తే దేనికైనా సిద్ధమే. అందరు రమ్మని చెప్తాను, నేనే రమ్మని చెప్తా ఉన్నా. మీడియాని కానీ, టీవీని కానీ, ఇంకేమన్నా అధికార పరంగా ఇంకేమన్నా ఎంక్వైరీలు పెట్టుకున్నా కానీ నేను రెడీ ఉన్నా. నేను ఎంక్వైరీ చేయించడానికి రెడీ ఉన్నా. నేను ఎనీ టైం ఎప్పుడైనా కానీ నేను రెడీ ఉన్నా. దాన్ని స్వాగతిస్తాను నేను ఎప్పుడు కూడా. అటువంటి కూడబెట్టుకోవాలి, కోట్లు దండుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంటే నేనే చెప్తా ఉన్నా కదా, ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. రేపు ప్రజలు చెప్తారు కదా, రేపు తినబోయే ముందు రుచి ఎందుకు, వీళ్ళు చేసే ఆరోపణలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి రేపు పొద్దున. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ నుండో వచ్చేసి నన్ను బదనాం చేయాలి, ఏదో దండయాత్రలు చేయాలి అని చెప్పేసి ఏదో చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళకి ఎట్లా ఉన్నదంటే, వీళ్ళందరికీ కూడా రబ్బర్ స్టాంపులు లెక్క ఉండాలి. ఎమ్మెల్యే అంటే రబ్బర్ స్టాంపులు లెక్క ఉండాలి. అంటే 75 సంవత్సరాలు అవుతా ఉంటే వారి బూజు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చూడండి, ఒకసారి ఆలోచించాలి మనం అంతా కూడా. అంటే వాళ్ళంతా కూడా చదువుకున్న పిల్లలు ఎంతోమంది ఎడ్యుకేట్ అయ్యిండ్రు, సమాజం ఎడ్యుకేట్ అయింది, రాజకీయ చైతన్యం వచ్చింది, ఆర్థికంగా అన్ని రకాలుగా సామాజిక స్పృహ వచ్చింది. ఈరోజు ఇటువంటి కాలంలో కూడా వాళ్ళు బూజు ఆలోచనలు చేయడం అంటే ఎంత, దాన్ని ఏమనాలి దానిగా. అటువంటి ఆలోచనలు చేసి రేగా కాంతారావు ఎవరు మాట ఎండు, నేను ఒకటే సింగిల్ మ్యాన్ అంతే. నేను ఒక కేసీఆర్ గారి మాట, కేటీఆర్ గారి మాట తప్ప ఎవరి మాట అయినా నాకు అవసరం లేదు. నాకు వాళ్ళ అధిష్టానం ఆదేశాల మేరకు నేను పనిచేస్తుంది తప్ప ఇటువంటి వాళ్ళ మధ్యస్థులు ఎవరు చెప్పినా నేనేనా, కాబట్టి నన్ను ఏదో విధంగా బదనాం చేయాలి, అటువంటి ఆలోచనలు తప్ప ఎక్కడ కూడా నాకు ఆరోపణలు, నీ భూ కబ్జా చేసిందని కానీ, ఇసుక దందాలలో ఎక్కడైనా నేను స్వతహాగా ఇట్లా చేసిందని చెప్పేసి కోట్లు సంపాదించారని నిరూపించగలిగితే నేను దేనికైనా సిద్ధమే. నేను రాజకీయ సన్యాసం చేయడానికి కూడా సిద్ధమే నేను, అంతే తప్ప ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బదనాం చేయడానికి. ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి వాళ్ళు, మూర్ఖులు మాట్లాడేటువంటి మాటలు, రాజకీయంగా దమ్ముండి ఎదుర్కోవాలి, వచ్చి రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి వాళ్ళు ఇటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాలం వెళ్ళబుచ్చుకోవాలి, అబద్ధాలు చెప్పాలి, మోసం, మాయ, దగ, ఇటువంటి మాటలంతా. అంతే తప్ప నన్ను ఎవరు ఏం చేయలేరు. అదంతా కూడా అనాలోచితమైనటువంటి ఆలోచనలు తప్ప, నన్ను బదనాం చేసేటువంటి ఆలోచనలు తప్ప దాంట్లో నిజం లేదు. ఒక అధికార పార్టీలో ఉంటూ కూడా ఎన్నికలు వస్తేనే మీరు నిధులు ఇస్తారా అని మీరు ఎలా ప్రశ్నించగలిగారు అసలు? అంటే అక్కడ చిన్న పొరపాటుగా ఇన్నలు మొత్తం నా భావాన్ని కూడా అంతా కూడా మార్చేసి టీవీలలో ప్రచారం చేశారు తప్ప ఎన్నికలు వస్తే అనేది కాదు. మా దగ్గర ఏజెన్సీ ప్రాంతంలో మున్సిపాలిటీలు, పట్టణాలు అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించి భద్రాచలం కానీ, మా దగ్గర మనుగూరు కానీ, పాల్వంచ కానీ, మందమర్రి కానీ ఇవన్నీ కూడా మున్సిపాలిటీలుగా డిక్లేర్ చేశారు.
ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో మా మున్సిపాలిటీ డిక్లేర్ చేశారు. అక్కడ ట్రైబల్స్ మా చట్టాలు, మా పంచాయతీరాజ్ ఉన్నటువంటి చట్టాలు ఏదైతే ఉన్నాయో మా ప్రాంత చట్టాలన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అని చెప్పేసి వాళ్ళు కోర్టుకు పోతే స్టే ఇచ్చారు. స్టే ఇప్పటికి 15-16 సంవత్సరాల నుండి ఎన్నికలు జరగకుంటున్నాయి. అక్కడ ఎన్నికలు జరగకుంటున్నాయి కాబట్టి అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు కదా. దాంతోపాటుగా ఇక్కడ ఎన్నికలు జరగని కూడా ఉన్నాయి కాబట్టి అభివృద్ధి చెందనేటువంటి మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి వీటికి కూడా నిధులు ఇస్తారా అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది తప్ప ఇచ్చి అభివృద్ధి చేయాలి అని చెప్పేసి అక్కడ ప్రజలు ఆకాంక్షించుకుంటా ఉన్నారు కాబట్టి ఇవ్వండి అని చెప్పేసి నేను మాట్లాడితే దాన్ని వక్రీకరించి ఎన్నికలు ఉన్న కానీ పెడతారా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడితే దాంట్లో ఏమాత్రం కూడా నిజం లేదు. దాంట్లో అక్కడ ఎక్కడ కూడా నిజం లేనటువంటి మాటలు. నా భావం వేరు, నా ఉద్దేశం వేరు, నా ఆలోచన వేరు. ఇప్పటికైనా నేను చెప్తా ఉన్నా అక్కడ మున్సిపాలిటీలలో సరే మనం ప్రయత్నం చేస్తాం, ఎన్నికలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గవర్నర్ గారి ద్వారా ఏదైనా ఆర్డినెన్స్ తీసుకొచ్చానే కానీ చెప్పేసి ఆ మున్సిపాలిటీలు అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది అవే అయ్యే పరిస్థితి లేక భద్రాచలం మళ్ళీ వాళ్ళు పంచాయతీగా తీసుకోవడం జరిగింది. మళ్ళీ తదనంతరం మళ్ళీ ఇంకా 2 మున్సిపాలిటీ ఎన్నికలు చేయడం, ఆసిఫాబాద్ ఒకటి, మా సారపాకు ఒకటి నా కాన్స్టిట్యున్సీలో. అవి కూడా పెండింగే ఉన్నాయి. అవి కూడా అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి కానీ ఎన్నికలు లేవు. ఎన్నికలు లేకపోవటం వల్ల అక్కడ కొద్దిగా అడ్మినిస్ట్రేషన్లో కొంత సూపర్వైజన్ చేయడం కూడా కొంత ఇబ్బంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి అక్కడ స్పెషల్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి కొంత ఇబ్బంది ఉంది. దాన్ని అధిగమించాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నాను దాన్ని తప్పకుండా ఆ దిశగా నేను ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు దాన్ని పరిష్కరిస్తారని చెప్పేసి నమ్మకం కూడా ఉంది నాకు. పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావుకి పినపాక సిట్టింగ్ ఎమ్మెల్యే రేగా కాంతారావు గారికి ఉన్న వైరం ఏంటి? అంటే వైరం అంతా కూడా సాధ్యమైనంత వరకు నాకు తెలిసింది ఏంటంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు అనుకుంటా ఉన్నాడు. ఆయన అధికార పక్షంలో ఉండి అధికార పక్షం జెండా పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. కానీ ఆయనకి ధైర్యం లేదు. ధైర్యం లేనటువంటి వాడు ఆయన. ఎందుకంటే ధైర్యం లేక నాకు టికెట్ వస్తుందో రాదో అని చెప్పేసి గందరగోళ పరిస్థితులు తిరుగుతూ ఉన్నాడు ఆయన. గాలిలో తిరుగుతూ ఉన్నాడు ఆయన. ఇదంతా కూడా అంటే కొంత మీడియా సృష్టి కూడా ఉండే. ఫస్ట్ స్టార్టింగ్లో కొంత మీడియా సృష్టి కూడా ఉండే కానీ ఆయనకు ధైర్యం లేక, ఓపిక లేక. ఇప్పుడు నాకు 2009లో నాకు 14లో టికెట్ రాలే. టికెట్ రాకపోతే నేను పార్టీలోనే ఉన్నా. నేను పార్టీలోనే కష్టపడ్డా. నేను కష్టపడ్డా కాబట్టి 2018లో నేను ధైర్యంగా అడిగిన, టికెట్ కోసం అడిగింది నేను. కానీ ఆయనకు ఓపిక లేదు. ఆయనకి ఓపిక లేక ఆయన ఏ పార్టీకి పోదామా, ఎటు పోదామా అని చెప్పి గందరగోళంలో తిరుగుతూ ఉన్నాడు ఆయన. తిరిగేటప్పుడు నాకు దానికి సంబంధం లేనటువంటి విషయం అది. నేను టీఆర్ఎస్లో ఉన్నా, టీఆర్ఎస్ నుండే పోటీ చేస్తాను, అది పినపాక నుండే పోటీ చేస్తాను నేను. కాబట్టి ఎదుర్కొనేటువంటి ధైర్యం లేక అంబేద్కర్ స్టాచ్యూ విషయంలో పూర్తిగా 100% వారిది తప్పు. 100% వారిదే తప్పు. ఎట్లా తప్పు అంటే వీరికి సంబంధం లేనటువంటి విషయం అది. ఎందుకంటే అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఎవరు ఆహ్వానించారు? అది ఆహ్వానించిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఆ గ్రామానికి సంబంధం లేదు. ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ కానీ, ఆ గ్రామ ప్రజలు కానీ వాళ్ళందరూ కూడా మనిషికి ఒక 5,000, 10,000, 1,000 అందరూ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కలిసి డొనేషన్ కలెక్ట్ చేసుకొని నిర్మించుకున్నారు. అది స్టాచ్యూ నిర్మించుకుంటే అసలు ఆ గ్రామస్తులకు ఆ కమిటీకే సంబంధం లేకుండా వీళ్ళు దాన్ని ఓపెనింగ్ కోసం అని వస్తే ఎవరు ఊరుకుంటారు? అట్లా అంటే మీరే చేయాలి ఓపెనింగ్ అని. నేనే చేయాలనేది కాదు. నేను కూడా అక్కడ ఉన్న అధికారులకు కూడా చెప్పినాను. నేను అక్కడ ఉన్న అధికారులకు చెప్పి దీన్ని పోస్ట్ పోన్ చేయించుకోమని చెప్పండి. అవసరం వస్తే అఫీషియల్గా మనం కలెక్టర్నో, ఎస్పీనో పిలిపించేసి బ్రహ్మాండంగా చేస్తారు అక్కడ. నేను సందాదారును. నేను 10,000 ఇచ్చాను. నేను సందాదారును. నాకు కూడా తెలియదు. అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ తెలియదు, వార్డు నెంబర్ ఎవరికి తెలియకుండా వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చేసరికి వాళ్ళు సర్పంచ్, వార్డు నెంబర్లు అందరూ కలిసి పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా వాళ్ళు అక్కడ ఒక ఇష్యూ, ఒక అలజడి సృష్టించాలి. ఎందుకు ఆ ఆలోచన వచ్చిందంటే 2018లో 99% ఓట్లు వచ్చింది నాకు. ఆ బూత్లో, ఆ పంచాయతీలో 99% ఓట్లు వచ్చినాయి నాకు. అటువంటి గ్రామం అది, మంచి పట్టున్నటువంటి గ్రామం అక్కడ. కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయాలనేటువంటి ఆలోచనతో అంబేద్కర్ బొమ్మ దగ్గర ఇటువంటి గొడవలు వద్దు అని చెప్పేసి నేను అంబేద్కర్ అనేటువంటి మేధావి, గౌరవనీయులు, అందరి వాడు, ఈ సమాజానికి, మన దేశానికి దిక్సూచి ఇచ్చిండు, నిర్దేశాన్ని ఇచ్చిండు. కాబట్టి ఆయన కాడ అటువంటి పంచాయతీలతో నేను చెప్పిన వారితో కూడా ప్రయత్నం చేసిన, వారి సన్నిహితులతో ప్రయత్నం చేసిన, వినలే వాళ్ళు. కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా వాళ్ళు గొడవ పెట్టుకున్నారు తప్ప. అందుకని ప్రజానికం తెలుసుకున్నారు అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకున్నారు. తర్వాత నా దగ్గరకు వచ్చేదో మళ్ళీ తర్వాత ఏదో ర్యాలీలు చేయాలి, డొల్లు చేయాలి, గందరగోళం చేయాలని చూసేది. కానీ ఎవరు కూడా హర్షించలే వాళ్ళు చేసినటువంటి పని, తప్పుడు పని మీద అని చెప్పేసి. నేను అక్కడ మళ్ళీ నేను స్థానిక ఎమ్మెల్యే, నేను అక్కడ తర్వాత నేను జిల్లా ప్రెసిడెంట్ని ఇప్పుడు ప్రజెంట్. అసలు నాకు తెలియకుండా నా కాన్స్టిట్యున్సీకి వచ్చి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే ఎట్లా? అది ప్రైవేట్ కార్యక్రమమే అనుకుందాం. అసలు వీరికి సంబంధం లేనటువంటి విషయం. అక్కడ ఉన్న కమిటీ పోయి స్వయాన కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ
కంప్లైంట్ చేయడంతో అక్కడ 144 సెక్షన్ పెట్టింది తప్ప లేదా దానికి సంబంధం లేదు. రాజకీయంగా వాళ్ళు వేరే ఆలోచన పెట్టుకుని వచ్చినటువంటి కార్యక్రమం తప్ప అక్కడ ఎక్కడ కూడా ప్రజలు ఆశించే పరిస్థితి లేదు వీరు చేసినటువంటి కార్యక్రమాన్ని. కొత్తగూడెంలో జరిగిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సమయంలో కూడా ఫ్లెక్సీలో మీ ఫోటో ఎందుకు పెట్టలేదు? అంటే ఆల్రెడీ ఒక శాసనసభ్య స్థానంలో ఉన్నారు, ఒక గౌట్ విప్ కూడా. ఎందుకు మీ ఫోటో పెట్టలేదు? ఎందుకు మీకు ప్రాధాన్యత ఇవ్వలేదు? ఎందుకు మిమ్మల్ని అనగదొక్కాలని చూసారు ఆ సిచ్యువేషన్ లో? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమైందంటే ట్రైబల్ అనేవాడు ఎప్పుడు కూడా ఇల్లిటరేట్గా ఉండాలి, ఒక రబ్బర్ స్టాంప్గా ఉండాలి. నేను చెప్పిన కదా ఇప్పుడు బూర్జు ఆలోచనలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా. కాబట్టి నేను కొద్దిగా యాక్టివ్ ఉన్నా, జిల్లాలో యాక్టివ్ ఉన్నా, ఫాలోయింగ్ ఉంది, యూత్ ఫాలోయింగ్ ఉంది. నేను గత 15 సంవత్సరాల నుండి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. ఇప్పుడు ప్రజెంట్ కూడా నేను జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. నాకు ప్రత్యేకంగా యూత్ ఫాలోయింగ్ ఉంది. ఎదుగుదలని జీర్ణించుకోలేక ఓరవలేక ఏదో ఇప్పుడు అరచేతిని అడ్డం పెట్టి సూర్యకిరణాలు ఆపగలుగుతాం మనం? మరి నా ఎదుగుదలని ఎవరు ఆపలేరు. నా గాడ్ ఉన్నాడు, గాడ్ ఫాదర్ ఉన్నాడు, కేసీఆర్ గారు ఉన్నంత వరకు నా ఎదుగుదలని ఎవరు ఆపలేరు. ఏదో వాళ్ళు అనాలోచితంగా ఆలోచించేటువంటి మూర్ఖత్వపు ఆలోచన ఏదైతే ఉందో, వాళ్ళు రబ్బర్ స్టాంపులా ఉండాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, నేను అటువంటి ఒప్పుకోను నేను ఇప్పుడు కూడా. కానీ ఆ ఫ్లెక్సీ అనేది ఓపెన్ చేసింది నాయకులు ఎవరు పెట్టించింది కాదు కదా, ప్రభుత్వం తరపునే కదా ఫ్లెక్సీ. అవును కదా, దాని మీద కంప్లైంట్ చేసినాం, కంప్లైంట్ చేసినాం. అది కాకపోతే అక్కడ ఉన్నటువంటి కింద అధికారులు ఎవరో రాజకీయ నాయకులు ఒత్తిడితో చేసినారు. కింద ఆఫీసర్లు సస్పెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. వద్దులే అని చెప్పేసి దాన్ని మళ్ళీ నేనే వెనక్కి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా కొడితే ఈపుల మీద గుద్దాలి తప్ప ఇక పొట్టను కొట్టే అటువంటి ప్రయత్నం చేయొద్దు. కింద ఆఫీసర్ కూడా బలైపోతాడు, మళ్ళీ అనవసరంగా వద్దని చెప్పేసి నేనే వెనక్కి తీసుకున్నా. అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు నేను అర్థం చేసుకుని నేను వెనక్కి తీసుకున్నా. అదే ప్లేస్లో మరి నాకు స్వాగతం జిల్లా ప్రజలు స్వాగతం పలికే పరిస్థితి వచ్చింది. మళ్ళీ చూసిరా నా ఎదుగుదలని. కొద్ది అనతి కాలంలోనే నాకు జిల్లా ప్రెసిడెంట్గా మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం, అదే విగ్రహం దగ్గర నాకు గజమాలు వేసి పెద్ద ఎత్తున వేలాది మంది ప్రజలు వచ్చేసి నన్ను ఆహ్వానించారు, జిల్లాకు ఆహ్వానించారు. మరి చూడండి, నా ఎదుగుదలని ఎవరు ఆపలేరు. ఎందుకంటే నాకు గాడ్ ఫాదర్ ఉన్నాడు, నేను న్యాయంగా ఉంటా కాబట్టి ప్రజలు నన్ను ఆ విధంగా స్వాగతించారు నన్ను. కాబట్టి ఆ చిన్న చిన్న ఇష్యూస్ అది పెద్ద దానికోసం ఆలోచించాల్సిన. మీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తున్నారు? బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది మా నియోజకవర్గంలో. మొన్న కూడా 73 కోట్ల రూపాయలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. 73 కోట్ల రూపాయలు అంతర్గత ప్రధాన రహదారులు ఏదైతే ఉన్నాయో, గ్రామాలకు రహదారులు లేనటువంటి గ్రామాలు. ఈ రాష్ట్రంలో అతి చిన్న పంచాయతీ అనేది దొంగతోగు అనే పంచాయతీ కూడా నా దగ్గరనే ఉంటుంది. అటువంటి పంచాయతీకి కూడా మొన్న 5-6 కోట్ల రూపాయలతో రహదారి మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మా ప్రజల తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పెద్ద ఎత్తున నిధులు మా ప్రాంతానికి. రహదారులు ఇంతకుముందు రహదారులు లేవు, మా ప్రాంతం వస్తే తెలుస్తుంది, మా ప్రాంతం చూస్తే అర్థమవుతుంది మీలాంటి వాళ్ళకు. కాబట్టి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు. ఏదైతే వాగులు వంకలు ఉన్నాయి దాని మీద పెద్ద పెద్ద బ్రిడ్జిలు కట్టించినాం. ఇవాళ ప్రజలందరూ చాలా స్వాగతిస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి. తర్వాత ఉపాధి కూడా దొరుకుతూ ఉంది. ఇప్పుడు దాంతోపాటు ఉపాధి దొరుకుతూ ఉంది. సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా బ్రహ్మాండంగా వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ మాకు వినిపిస్తున్న వినికిడి ఏంటంటే పినపాక నియోజకవర్గంలో అభివృద్ధి అనేది పాస్ట్ తో పోల్చుకుంటే తగ్గిపోయింది అని అంటున్నారు. అయితే ఒకటి ఏంటంటే 2009 నుండి ఈనాటి వరకు పోయిన ఎమ్మెల్యేలతో నన్ను పోల్చుకొని చూడండి. ఒకసారి చూడండి ఎవరు చేసిన పని అని చెప్తారు. ఏ రోడ్డు పోయినా నేను పోయించిన రోడ్డే, నేనున్నప్పుడు అయినా రోడ్లే తప్ప మధ్యలో వచ్చినటువంటి. ఇప్పుడు ఒక చిన్న సింపుల్ ఒకటి చెప్తాను నేను. 100 పడకల హాస్పిటల్ కూడా తీసుకొచ్చిన మనుగురికి. ఆ రోజు 100 పడకల హాస్పిటల్ వచ్చేసి 9.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాను నేను. 9.5 కోట్ల రూపాయలతోని అది నిర్మాణం జరిగింది. నిర్మాణం జరిగినటువంటి హాస్పిటల్ నేను 2014 తర్వాత నేను ఎమ్మెల్యే లేకపోతే 5 సంవత్సరాలు దాన్ని మూత పెట్టి తాళం పెట్టి ఉంచారు అంతే తప్ప అలా కుక్కలు, చెత్త, పందులు అన్నీ పోలేదు దాంట్లో. అదే మళ్ళీ నేను 2018 తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇమీడియట్గా 1 మంత్లో నేను ఓపెన్ చేయించిన మళ్ళీ హాస్పిటల్ని. మరి ఏది వాళ్ళ కృషి ఏది? కనీసం చేసిన దానికి దిక్కుదివాన్ లేనటువంటి పరిస్థితి. మా పులుసుబంత ప్రాజెక్టు ఉండే, పులుసుబంత ప్రాజెక్టు నేను ఆ రోజు పూర్తిగా నేను శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టు. దానికి ఫారెస్ట్ పర్మిషన్స్ కోసం నేను ల్యాండ్ కూడా నేను ఇస్తే ఆ ల్యాండ్ని కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఆ ల్యాండ్ వేరే వాళ్ళకి ఇచ్చారు, మళ్ళీ వేరే ప్రాజెక్ట్ కింద ఇచ్చారు. మళ్ళీ నేను వచ్చిన తర్వాత అది మళ్ళీ ప్రాసెస్ చేసి ఇప్పుడు ఫైనాన్స్ పోయింది. మళ్ళీ ఇప్పుడు అక్కడ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా పెట్టాలని అటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నవోదయ పాఠశాల వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఒకటి కొత్తగా మనకి. ఇట్లా రకరకాలుగా మనం డెవలప్మెంట్ అదొకటి. ఎందుకంటే మాకు గతంలో ఒక ట్రెజరీ ఆఫీస్ లేదు మనుగూరులో.
ట్రెజరీ ఆఫీస్ పోవాలంటే 100 కిలోమీటర్ల పై చిలుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉండే. ఇలా ఆ ట్రెజరీ ఆఫీసులు కూడా నేనే తీసుకొచ్చిన అక్కడికి. ఒక ఎంప్లాయీస్ అయితే కంప్లీట్ స్కూల్ చెప్పకుండా స్కూల్ టీచర్స్ అదే పనిలో పోతా ఉన్నట్టు 2 టీచర్లు జీతాల కోసం అని చెప్పేసి. ఇలా పోస్ట్ మార్టం లేకపోతే అతి సామాన్యులు పోస్ట్ మార్టం చేసుకోవాలంటే నీకు బూర్గంపాడు 100 కిలోమీటర్లు పోవాలంటే కనీసం ఆటో పెట్టుకునేటువంటి పరిస్థితులు, చనిపోయినటువంటి శవాన్ని పట్టుకుపోలేనటువంటి పేదలు ఉన్నారు అక్కడ. మరి అటువంటి వాళ్ళకి ఇలా పోస్ట్ మార్టం ఓపెన్ అయిపోయింది. అదే హాస్పిటల్ ఇలా బ్రహ్మాండంగా డెలివరీలు అవుతా ఉన్నాయి, అన్ని ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు. మరి 5 సంవత్సరాలు పట్టించుకోలేదే. రేఖాంతరావు వచ్చిన తర్వాత అభివృద్ధి జరగలేదు, గతంలో జరిగిందని. గతంలో ఎవరు చేసింది? గతంలో చేసిన అభివృద్ధి నేను చేసింది. మధ్యలో 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఏ పని చేసింది ఒక్కడు చూపించమని చెప్పండి, ఛాలెంజ్ చేస్తాను నేను. ఎక్కడ కూడా లేవు. నేను వచ్చిన తర్వాత మళ్ళీ చేసేటి తప్ప ఎక్కడ కూడా లేవు అటువంటి. ఒక గిరిజన నాయకుడు మనం చూసుకున్నట్లయితే పినపాక, కొత్తగూడెం ఆ సైడ్ అంతా గిరిజనులు ఉంటారు కాబట్టి గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా రేగా కాంతారావు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? గిరిజనుల సంక్షేమం కోసం నేను వచ్చిన తర్వాత పోడు భూములకు సంబంధించినటువంటి ఇష్యూ ప్రధానమైనటువంటి ఇష్యూ మాకి. పోడు భూములకు సంబంధించి పోడు భూముల పట్టాలు రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారితో కొట్లాడి ముఖ్యమంత్రి గారితో అసెంబ్లీలో అఫీషియల్గా అనౌన్స్ చేయించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ అందరిని అప్లికేషన్స్ కూడా మళ్ళీ ప్రజల దగ్గర తీసుకోవడం జరిగింది. అది త్వరలోనే పరిష్కారం అవుతుంది. అది పెద్ద ఎత్తున ట్రైబల్కి సంబంధించిన విషయం. తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా మలేరియా, డెంగ్యూ ఇటువంటి ఫీవర్స్ బాగా వచ్చేది. ఈరోజు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితోని అసలు మలేరియా, డెంగ్యూ అడ్రస్ లేకుండా పోయింది. తర్వాత దాంతోపాటు డ్రింకింగ్ వాటర్, మిషన్ భగీరథ వాటర్ వచ్చిన తర్వాత ట్రైబల్ ఏరియాలో నీళ్ళు లేక ఆ సెలవేళ్ళల్లో నీళ్ళు తాగితే, వాగులు వంకలలో నీళ్ళు తాగితే మొత్తం బాగా ఇటువంటి డయేరియా కానీ లేకపోతే మలేరియా కానీ ఇటువంటి వచ్చే పరిస్థితి ఉండే. ఇవాళ దాంతో బ్రహ్మాండంగా అన్నీ కూడా ఈరోజు అసలు ఆ రోగాలే లేకుండా పోయిన ఆరోగ్యంగా ఉన్నారు. ఇవాళ మిషన్ భగీరథ నీళ్ళతో ఆరోగ్యంగా ఉన్నారు. రహదారులు లేనటువంటి గ్రామాలకి వాళ్ళు రహదారులు వేసినాం. చిన్న వంతెనలు లేకపోతే వర్షాకాలం వచ్చినప్పుడు ఆ వర్షాకాలంలో వాగులు వంకలు దాటేటువంటి సందర్భంలో అందులో పిల్లలు పడి చనిపోయేటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ అన్నీ కూడా మెరుగైపోయినాయి. ఈరోజు అన్ని ప్రాంతాలలో ఈ జూనియర్ కాలేజీలు, జూనియర్ హై స్కూల్స్, రెసిడెన్షియల్స్ వచ్చినాయి. బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది ట్రైబల్స్కి. ఈరోజు జరగట్లేదని చెప్పడానికి ఎక్కడ కూడా ఏమీ లేదు. బ్రహ్మాండం జరుగుతూ ఉంది, అభివృద్ధి చాలా బ్రహ్మాండం జరుగుతుంది. ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వస్తున్న ఆరోపణలు ఏంటంటే కొన్ని పథకాలు అమల్లోకి వచ్చాయి. డబుల్ బెడ్రూమ్ కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇవి కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకి మాత్రమే అందుతాయి. ముఖ్యంగా దళిత బంధు మీ నియోజకవర్గంలో అయితే నా నియోజకవర్గంలో ఎటువంటి ఆరోపణ లేదు. బ్రహ్మాండంగా ఉన్నారు. దళితులంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే అంటే ఒకటే, అది వాస్తవం కాదు. అది పసలేనటువంటి ఆరోపణలు. రాజకీయాలలో కేసీఆర్ గారి మీద ఏదో ఒక బట్ట కాల్చి మీద వేయాలి, ఏదో విధంగా మాట్లాడాలి, అనాలి, తిట్టాలి. గది వాళ్ళు పెట్టుకున్నటువంటిది. ప్రజా సమస్యలు మేమేం చేస్తామని చెప్పే పరిస్థితి లేదు. మా గవర్నమెంట్ వస్తే ఇగో మేము ఇది చేస్తాం, దానికంటే బెస్ట్గా చెప్పాలిగా. ఇవాళ మిషన్ భగీరథ పథకం ఉంది. కేవలం టీఆర్ఎస్ కార్యకర్తల ఇళ్లకే పోతా ఉందా? ప్రజలందరికీ పోతా ఉంది. యూనిట్గా, రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తా ఉన్నాం. 24 hours కరెంట్ ఉంది. ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్ళకి 24 hours ఉంటుంది. మిగతా వాళ్ళకు ఉండట్లేదా? అందరికి ఉంది. 24 hours ఉంది. రైతు బంధు ఉంది. అట్లనే ఇవాళ రైతు బంధు ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ రైతాంగానికి ఇస్తా ఉన్నావా, లేకపోతే రైతు అనేటువంటి వాడు ఎవడుంటే వాళ్ళకి ఇస్తా ఉన్నాం, అందరికి ఇస్తా ఉన్నాం. అందులో టీఆర్ఎస్ వాడు ఉన్నాడు, టీడీపీ ఉన్నాడు, కాంగ్రెస్ ఉన్నాడు, బీజేపీ ఉన్నాడు, అన్ని రకాల పార్టీల వాళ్ళు ఉన్నారు. అందరికి వస్తూ ఉంది. ఒక యూనిట్కి ఇస్తా అంటే మేము చేసేటువంటి కార్యక్రమం ఒక నిబద్ధతతోని పేదరికమే అనేటువంటి దాన్ని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కూడా అంతే. కళ్యాణ లక్ష్మి కేవలం ఫస్ట్ ఎస్సీ ఎస్టీల కోసం తీసుకున్నటువంటిది 56,000తో తీసుకున్నటువంటి పథకం. ఈరోజు 1,116 రూపాయలు ఇస్తా ఉన్నాం. అన్ని వర్గాలకి ఇస్తా ఉన్నాం. పేదరికం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఆ స్కీమ్ అందుతా ఉంది. ఈరోజు కేసీఆర్ కిట్ ఇస్తా ఉన్నాం, అందరికి వస్తూ ఉంది. అట్లానే దళిత బంధు కూడా ఈరోజు మొదలైంది. ఓన్లీ ఎస్సీల కోసం మొదలైంది. రేపు భవిష్యత్తులో అందరికి చేస్తా అని చెప్పేసి పదే మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఆయన కానీ కావాలని ఏదో విధంగా చెప్తా ఉన్నారు. అంటే మనం దాన్ని వెసులుబాటు పిండి కొద్ది రొట్టె. మనకున్నటువంటి ఆర్థిక సోర్స్ ఏముంది దాన్ని బట్టి అమలు చేసుకుంటూ పోతూ ఉంటాం. మొదటి విడతగా ఏం చేసినాం, 100 ఇచ్చినాం, కాన్స్టిట్యున్సీకి 100 ఇచ్చినాం. అదే హుజూరాబాద్లో మొత్తం అన్ని ఇచ్చాం. ఒక 25 వేల కుటుంబాలు ఉంటే 25,000 కుటుంబాలకు అందరికి ఇచ్చినాం. దాంతోపాటు ఒక 4 మండలాలు సెలెక్ట్ చేసుకున్నాం. మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సింతకాని మండలం ఉంది. అక్కడ 5-6 వేల మంది ఉన్నారు, అందరికి ఇచ్చినాం. అక్కడ కూడా అంటే ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే ఇచ్చినామా? కాదు కదా. అక్కడ అందరికి వచ్చింది, అన్ని పార్టీల వాళ్ళకి వచ్చినాయి. ఎస్సీలు అయి ఉంటే చాలా అందరికి వచ్చినాయి. అదేవిధంగా మా దగ్గర ఈరోజు 100 ఇచ్చినాం.
తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ఆర్థిక సంవత్సరంలో 1500 వస్తాయని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అది కూడా స్పీడ్ పెంచాలి అని చెప్పారు. ఆ 1500 వస్తే ఆ 1500 ఇస్తాం మళ్ళీ మిగతా వాళ్ళకి. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకైతే మళ్ళీ ఇయ్యం కదా, ఇచ్చిన వాళ్ళకైతే మళ్ళీ ఇయ్యం కదా, ఉండదు కదా. కాకపోతే ఒకటి అనుకుంటారు, జనాలు అనుకుంటా ఉంటారు ఏదైనా కానీ. నాకు కూడా స్వార్థం ఉంటుంది, బహిరంగ చెప్తా ఉన్నా, నేను కూడా చెప్తా ఉన్నా. నాకు కూడా స్వార్థం ఉంటుంది. నా వెంబడి తిరిగే కార్యకర్త ఉంటాడు ఎవడన్నా, వాడు ఎస్సీ కాదా, వానికి ఇవ్వద్దా? వాడు పేదవాడు కాదా, అర్హత లేదా వానికి? ఉంది కదా, మరి ఇస్తాం. ఇప్పుడు ఒక సామెత ఉంది, అది అందరికి తెలిసిందే. ఇప్పుడు వడ్డించేవాడు మావాడు ఉంటేనట ఏ మూలకు కూర్చున్నా కానీ ఒక ముక్క పడుతుంది అని ఒక సామెత ఉంది. వానికి కూడా ఆశ ఉంటుంది, నాది కూడా పొలిటికల్ పార్టీ, నాకు అస్వార్థం ఉండదా? కాబట్టి అనేవాళ్ళు అంటూ ఉంటారు కానీ వీళ్ళ ఆరోపణలు ఎవరు పట్టించుకోవట్లేదు, పబ్లిక్ ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు పబ్లిక్ పట్టించుకోకనే గమనిస్తారు ఇంతకంటే గొప్పగా. ఎందుకంటే 75 సంవత్సరాల నుండి చూసిరు అడ్మినిస్ట్రేషన్, కాంగ్రెస్ పార్టీ పాలన చూసిరు, తెలుగుదేశం పార్టీ పాలన చూసిరు, ఇవాళ బీజేపీ పార్టీ పాలన చూసిరు. ఆ రోజు ఉన్నటువంటి గ్యాస్ 400-500 ఉన్నటువంటి గ్యాస్ ఇలా 102 రూపాయలు పోయింది. మరి ఇవాళ ఆకలితో ఉన్నటువంటి దేశాలని మనం 116 దేశాలని సర్వే చేస్తే మనది ఎంత ఉన్నది, మన ర్యాంకు 123 ర్యాంకులు ఉన్నాం మనం. మరి చూడండి ఎక్కడున్నాం మనం, మన ర్యాంక్ ఎడిపోతూ ఉంది. అంటే చూడండి మనం ఎంత దిగజారిన పరిస్థితి ఉంది. అంటే ఇంతకంటే గొప్పగా చేసేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం లేదు. ఇవాళ కరోనా సమయంలో ఎంత గొప్పగా ఆదుకున్నది ఈ ప్రభుత్వం, చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. నేను తెలంగాణ బిడ్డగా నేను పుట్టినందుకు, కేసీఆర్ గారి దగ్గర నేను, నా గొప్ప నాయకుని దగ్గర నేను ఎమ్మెల్యేగా ఉన్నందుకు నేను పనిచేస్తా, టీఆర్ఎస్ పార్టీ సభ్యునిగా నేను చాలా గొప్ప గర్వపడతా ఉన్నా. ఎందుకంటే అటువంటి క్రిటికల్ పొజిషన్లో కూడా మరి ప్రభుత్వం వెనకడుగేయకుండా బ్రహ్మాండంగా ఆదుకున్నది. మరి అంతకంటే గొప్పగా ఎవరు చేస్తారు ఈరోజు? అంత గొప్ప పనులు చేస్తూ ఉంటే వీళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు కంపేర్ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు పక్కన ఉన్నాయి. మాకు ఛత్తీస్గఢ్ ఉంది, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మరి అక్కడ కానీ 400 రూపాయలు పింఛన్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ బ్రహ్మాండంగా 2000-3000 రూపాయలు పింఛన్ వస్తూ ఉంది. మొన్నదాకా పంజాబ్లో అదే పరిస్థితి. ఇవాళ గుజరాత్లో ఏముంది, 9 గంటల కరెంట్ కటింగ్ ఉంది అక్కడ. ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి, కరెంట్ కటింగ్ ఉంది. తనుకొని వస్తూ ఉన్నారు. మొత్తం దేశం మొత్తం మీద కూడా 24 గంటల కరెంటు. కానీ మా నాయకుడు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి ధైర్యం, దమ్ము లేనటువంటి పార్టీలు ఉన్నాయి. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కదా. నేను చెప్పేది ఏం కాదు, ప్రజలే గమనిస్తూ ఉన్నారు. అసలు మాకు పోటీ లేదు, అసలు మాకు వీళ్ళు ఎక్కడ పోటీ, అసలు మాకు మరి కాంగ్రెస్ లేదు పోటీ, మాకు బీజేపీ లేదు పోటీ. మాకు అసలు ఆ చిత్తు కూడా ఇస్తారు ప్రజలు. ప్రజాక్షేత్రంలో పోయినాక తెలుస్తుంది వీళ్ళంతా. అందుకే నేను అన్నగా ఇంతకుముందే తినే ముందు రుచి ఎందుకని చెప్పేసి, వాళ్ళు అసలు మాకు పోటీ కాదు మాకు. ఎందుకంటే మేము ఇంత పెద్ద గొప్పగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలల్లో అసలు దేశానికే దిక్సూచి అవుతా ఉన్నాం అమ్మా. మేము దేశానికి దిక్సూచి అవుతున్నాం. మేము ఇంత గొప్ప కార్యక్రమాలు ఎక్కడ లేవు. మా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కడ కూడా ఏ రాష్ట్రం లేదు. ఇలా మిషన్ భగీరథ ఉందా, రైతు బంధు ఉందా, రైతు బీమా ఉందా, కేసీఆర్ కిట్ ఉందా, 24 గంటల కరెంట్ ఉందా, కళ్యాణ లక్ష్యం ఉందా, ఏముంది వాళ్ళకి? ఇక్కడికి వచ్చి తిట్టిపోతారు అంతే తప్ప ఏముంది ఇక్కడ? మేము గొప్పగా చేసినామని చెప్పినటువంటి నాయకుడు చూపెట్టమని చెప్పండి. మేము ఇంతకంటే గొప్పగా చేస్తామని చెప్తాడా? భవిష్యత్తులో మేము గొప్పగా చేస్తామంటే అది లేదు. మేము పక్క రాష్ట్రాలలో మేము అమలు చేస్తామని చెప్తాం, అది లేదు. ఇవాళ ఏది లేదు ఇవాళ. కాబట్టి వాళ్ళ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. వచ్చి మాట్లాడతారు, పోతా ఉంటారు, తిడతారు, పోతారు అంతే. ఏదో తిట్టాలి కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో 4 ముక్కలు చెప్పాలి కాబట్టి తిట్టిపోతారు. అంటే బదనాం చేసేటువంటి ప్రయత్నం తప్ప. ఇప్పుడు మీరు అన్నారు కదా, రేఖాంతరావు అక్కడికి వచ్చేసి ఇసుక క్వారీలలో డబ్బులు దొబ్బుతా ఉన్నారు, కోట్లు దనుకుంటా ఉన్నారు అన్నట్టుగా కేసీఆర్ గారు ఎట్లా గట్ల తిట్టిపోతారు అంతే తప్ప ఇక్కడ చేసేది ఏమి లేదు. వాళ్ళ వల్ల ఒరిగేది ఏమి లేదని ప్రజలు ఎప్పుడూ నిర్ణయించుకున్నారు. మళ్ళీ కేసీఆర్ గారే ఉండాలి, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండాలని చెప్పి ప్రజలు ఎప్పుడూ నిర్ణయించుకున్నారు. ఎనీ టైం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. అంతకంటే బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలుస్తా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రాజకీయ రగడ మొదలైంది. ఒక దిక్కు బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల, వీళ్ళందరూ వాళ్ళ ప్రచారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ ఇయర్ మనకి ఈ ఎలక్షన్స్ లో గట్టి ఫైట్ ఉండొచ్చు అని అనిపిస్తుంది. దీన్ని బట్టి టీఆర్ఎస్ పరిస్థితి ఏమైందో. వాళ్ళందరూ మోకాళ్ళ యాత్ర చేసిన, ముక్కు నేలకు రాసిన గెలిచేది టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ ఏ రగడ లేదు, మాను లేదు. వాళ్ళు నిన్న కోమటిపల్లి చూసినాం కదా, నిన్న కోమటిపల్లి చూడలేదు, తనుకొని చచ్చిరు మొత్తం. కాంగ్రెస్ రచ్చబడి రచ్చ అయింది మొత్తం, గందరగోళం అయితే తన్నుకున్నారు. ఏం చేయాలి అర్థం కావట్లే వాళ్ళకి. కార్యకర్త తంతా ఉన్నారు, లీడర్లు పోతే అరే మీరు దేవన మీకు ఏం చేత కాదు, మీరు చేతకాలు ఎందుకు వచ్చి లొల్లి పెడతాను తంతా ఉన్నారు. రేపు అది అంటే వాళ్ళే కార్యకర్తలు ఇదంతా ఉన్నటువంటి పరిస్థితి. ఐక్యత లేదు వీళ్ళకి, ఎవరికి ఏం చేయాలని అర్థం కానటువంటి పరిస్థితి. కాసేపు కేసీఆర్ గారు బ్రహ్మాండం కేంద్రం చెప్తుంది,
ఇక్కడికి వచ్చిన తర్వాత దానాలు కాబట్టి వీళ్ళు తిడతారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి అదే, బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పేసి మాట్లాడతారు. సాయంత్రం మళ్ళీ ఒక పెగ్గి ఎంగిన మళ్ళీ సాయంత్రం మళ్ళీ పొద్దున్న ఇంకో రకంగా మాట్లాడతారు. అంటే చూడండి, అంటే పూటకొక మాట గడియకొక వ్యవహారం చేసే వాళ్ళకి ప్రజలు గమనిస్తారు కదా క్లియర్గా. అంటే వీళ్ళకి అధికారం ఇస్తే కూడా గింతేరా బాబు, వీళ్ళు తన్నుకొని వస్తారు, కుక్కలు దించిన ఇస్తారాక అవుతుంది, ఈ రాష్ట్రం గందరగోళం అవుతుంది, మళ్ళీ ఆ బీహారో లేకపోతే ఏదో జాతర ఇలాంటి వచ్చి అందరు కలిసి చక్కగా ఈరోజు రాష్ట్రం పురోభిస్తూ ఉంది బ్రహ్మాండంగా. కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా తెలంగాణ రోల్ మోడల్ చూస్తూ ఉన్నారు. గుజరాత్ మోడల్ కాదు, అది వస్తుంది కాలికి యాసిడ్, అక్కడ ఏం లేదు. ఇవాళ తెలంగాణ నడుస్తాం, తెలంగాణలో బ్రహ్మాండ డెవలప్మెంట్ నడుస్తుందని చెప్పేసి అక్కడ నుండి ప్రజలందరూ కూడా ఆలోచిస్తుంటా ఉన్నారు. అక్కడ ఫ్లెక్సీలు కడతా ఉన్నారు, మా నాయకులు ఫ్లెక్సీలు కడతా ఉన్నారు అక్కడ. కాబట్టి అంత గొప్పగా అభివృద్ధి చెందుతుంది. ఇదంతా అడ్డుగులు ముచ్చట్లు వీళ్ళంతా కూడా చేసేటి అంతా కూడా. ఇన్ని మాట్లాడుతున్నారు కాబట్టి వచ్చే ఎలక్షన్స్ లో మీకు టికెట్ రాకపోతే? టికెట్ రాదనేది లేదు, టికెట్ రాదనేది లేదమ్మా. రాదనేది అసలు ముందు మనిషి కాన్ఫిడెన్స్ ఉండాలి కదా, మా నాయకుని మీద నాకు నమ్మకం ఉండాలి కదా. అంటే నేను రాదు అని అంటే మా నాయకుని మీద నాకు నమ్మకం లేనట్టే, అంతే కదా. మా నాయకుడి మీద నమ్మకం లేనట్టే నాకు. అంటే నేను చేసే పని మీద కూడా నాకు నమ్మకం లేనట్టు, ఆ కాన్ఫిడెన్స్ ఉంది నాకు, తప్పకుండా టికెట్ వస్తుంది. టికెట్ రాదనేది లేదు, దానికి అసలు క్వశ్చన్ అసలు రైజ్ కావద్దు, అసలు క్వశ్చన్ లేదు. 100% వస్తుంది నాకు టికెట్. టికెట్ రాదనేది అనుకుంటాను నాకు. నేను 100% ప్రజల దగ్గర పనిచేసేటప్పుడు మరి నాకెందుకు రాదు టికెట్? గెలిచే వాళ్ళకి టికెట్లు ఇయ్యరా? ముందస్తు ఎలక్షన్స్ వస్తాయంటారా? ముందస్తు ఎలక్షన్స్ అనే కాన్సెప్ట్ మీరు స్వాగతిస్తారా? అంటే గందరగోళం ఉండి ఏం అర్థం కానటువంటి పరిస్థితులలో వీళ్ళు ఈ ప్రతిపక్షాలు చేసేటువంటి ఆరోపణలే ముందస్తు వస్తాయి, వెనకొస్తాయి, ఇది వస్తుంది, అది వస్తుంది. మాకు ఏం అవసరం ఉందని మాకు ముందస్తు పోతాం, మేము బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతా ఉంది, అసలు హ్యాపీగా ఉన్నాం మేమంతా. ముందస్తు పోవటానికి మాకేం అవసరం ఉంది? ఇప్పుడు మాకు సమయానికి ఎన్నికలు వస్తాయి, కానీ ఎన్నిక ఎప్పుడు వచ్చినా కానీ గెలుపు మొత్తానికి టీఆర్ఎస్ఏ, దాంట్లో సందేహం లేదు. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. అసలు నథింగ్, అసలు అది లేనే లేదు. అది చూసిన ఒక కోమటిపల్లి పరిస్థితి ఏమైందమ్మా, నిన్ననే కదా తనుకుంటారు అక్కడ రచ్చ అయింది, రచ్చబండలేదు ఇచ్చబండలేదు, తనుకొని ఒకళ్ళు అంత గందరగోళం అయింది. అదే పరిస్థితి వాళ్ళకి అడుగుతుంది. కాంగ్రెస్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతారా తిరిగి? ఈ మళ్ళా ఇది అంటే అసలు ఈ క్వశ్చన్ రేజ్ కావద్దు. నేను ఒక గొప్ప నాయకుని దగ్గర ఉన్నా, నేను ఒక గొప్ప నాయకుని దగ్గర ఉన్నా, అసలు నీకు క్వశ్చనే లేదు అటు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అని. అరే రాష్ట్రాలు మొత్తం ఖాళీ అయిపోయింది, మొత్తం ఖాళీ లాస్ట్కి ఒక ఛత్తీస్గఢ్ ఒకటి మిగిలింది, ఇక్కడ రాజస్థాన్ ఒకటి మిగిలింది వీళ్ళకి. ఆ రాజస్థాన్ కూడా పోయేది కానీ మళ్ళీ అటు ఇటు అయ్యి మళ్ళీ కొద్దిగా బ్యాలెన్స్ ఆగింది అట్లా గందరగోళంలో ఉండి. రేపు ఛత్తీస్గఢ్ కూడా రాదు, కథమే ఛత్తీస్గఢ్ కూడా రేపు. ఆ పరిస్థితి ఉంది వాళ్ళకి. ఇటు వరకు పర్మనెంట్గా ఏఐసిసి ప్రెసిడెంట్నే వేసుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళు. మరి ఎట్లా వస్తుంది? ఇంకా స్వతంత్ర సమృద్ధిగా బతుకుంటే వాళ్ళని చేస్తారు జిల్లా ప్రెసిడెంట్, కానీ ఇటువంటి పరిస్థితి వాళ్ళకి అట్లా ఉంది. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక బాధ్యత గల నాయకుడిగా పరువు హత్యలను అరికట్టాలంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఏంటమ్మా పరువు హత్యలు అంటే? అవన్నీ మూర్ఖులు చేసేటువంటి పనులు, అవి ఎవరో మూర్ఖులు చేసేటువంటి పనులు. జ్ఞానోదయం కావాలి, సమాజం ఎడ్యుకేట్ కావాలి. చదువుకున్నటువంటి సమాజంలో ఇటువంటి సరైన పద్ధతి కాదు. అటువంటి వాళ్ళకు తగిన శిక్ష ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తారు, కానీ అది సరైనది కాదు అట్లా. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్నటువంటి సమాజంలో చదువుకున్నటువంటి వ్యక్తులుగా మనం అటువంటి ప్రోత్సహించకూడదు కూడా. ఆ మూర్ఖత్వంగా చేసేటువంటి ఇటువంటి హత్యలు ఏదైతే ఉన్నదో అటువంటి వాళ్ళు పిల్లలు ఏదన్నా సరే ఇష్టపడి ఏదైనా ఇటువంటి కానీ జరుగుతూ ఉన్నాయి. పిల్లలు పెళ్ళిళ్ళ అక్కడిక్కడనే జరుగుతూ ఉన్నాయి. పునరాలోచించాలి మనం, సమాజం ఎటుపోతా ఉంది, మనం ఎంత అడ్వాన్స్ ముందుకు పోతా ఉన్నటువంటి తరుణంలో మరి ఇటువంటి సరైనది కాదని చెప్పి వాళ్ళే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎలాంటి చట్టాలు రావాలంటారు వీటిని అరికట్టడానికి? ఇప్పుడు ఉన్నాయి చట్టాలు బాగానే ఉన్నాయి, చట్టాలకి ఏం లేదు, చట్టాలు బాగానే ఉన్నాయి బ్రహ్మాండంగా. అది అమలు అవటానికమ్మా అక్కడ కోర్టు ప్రాసెస్, లీగల్ ప్రాసెస్లో అది ఇమీడియట్గా మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడే కావాలి, యాక్షన్ ఇమీడియట్గా కావాలనుకుంటారు. అట్లా చేయడానికి చట్టం ప్రాసెస్ ప్రకారం చట్టం ఎట్లా దాన్ని చేయాలో చట్టం చేసుకుంటూ పోతూనే ఉంటుంది, తన పని చేసుకుంటూ పోతూనే ఉంటుంది. దాంట్లో మనం దాన్ని సందేహించాల్సినటువంటి అవసరం లేదని నేను అనుకుంటాను. మీకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకి కూడా ఏమో క్లాసెస్ ఉన్నట్టు తెలుస్తుంది. క్లాసెస్ లేదమ్మా, ఏముంటుందమ్మా, ఆయన సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రిగా చేసిండు, ఆయనకి నాకేం పంచేది ఉంటుంది, ఆయనకి నాకు పోటీ కాదు, నేను ఆయనకు పోటీ కాదు, నేను కొత్తగూడెం పోటీ చేస్తానా, నేను ప్రభుత్వం అయిపోతుంది, మంత్రి అవుతాడు, మా మంత్రి గారు ఉన్నారు, మా మంత్రి గారి దగ్గర పోయి నేను పోటీ చేస్తానా?
ఆయన వచ్చి నా దగ్గర పోటీ చేస్తాడా? నేను ఎప్పుడు పోటీ చేసినా కప్పిన పాకంలో పోటీ చేస్తాను నేను, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. నాకే ఆయనకి ఎందుకు పోటీ ఉంటుంది? సీనియర్ సిటిజన్ అయినటువంటి ఆయనకి ఇవ్వకుండా ప్రభుత్వం ఇప్పుడు మీకు ఇచ్చారని కూడా చెప్పేసి సీనియర్ అట్లా ఉండదమ్మా. ఇప్పుడు అట్లా సేమ్ కాంగ్రెస్ లెక్కనే అవుతుంది మళ్ళీ పరిస్థితి. ఇప్పుడు గదే, అందుకే నేను అన్నది గదే. ఇప్పుడు యంగ్స్టర్స్ కావాలి, కష్టపడే వాళ్ళు కావాలి, చదువుకున్న వాళ్ళు కావాలి. సమాజం అట్లా చూస్తుంది మనకి. ఆయనకి ఇంతకుముందు మంత్రియే లేదా? మంత్రిగా చేసిండు ఆయనకి. ఈరోజు 72 సంవత్సరాలు ఆయనకి, చాలా సీనియర్. ఆయన వయసుకి గౌరవిస్తాం మేము. అట్లా ఎక్కడ కూడా మేము పబ్లిక్లో అటువంటి విషయాలు ఎక్కడ కూడా, ఆయన ప్రోటోకాల్ ఉంది ఆయనకి. ఎమ్మెల్యేగా, స్థానిక శాసనసభ్యునిగా అక్కడ ఏ కార్యక్రమాలు చేసినా ఆయనకి విలువ ఇస్తాం మేము. అక్కడ ఎక్కడ కూడా నీకు తేడా చేయమన్నట్లు. అది బయట ఊహించుకుంటారు వాళ్ళు, ఏదో అనుకుంటా ఉంటారు, ఏదో తేడా ఉంది, ఇది ఉంది, అది ఉంది. ఎవరు చెప్పారు తేడా ఉందని? ఎవరు చెప్పిరా? ఆయన చెప్పిండా, నేను చెప్పినా? మీడియా అనుకోండి, మీడియా సృష్టి అదంతా కూడా, అంతే తప్ప వేరేదేం లేదు. Finally, if you are given a chance to amend the constitution, which point would you change or which point would you like to suggest to change? ఏదమ్మా కాన్స్టిట్యూషన్ ఏదైనా మార్పు చేయాలి అని అంటే కాన్స్టిట్యూషన్ అంటే, కాన్స్టిట్యూషన్ మార్పు చేయాలనేది ఏంటంటే ప్రధానంగా పాపులేషన్ పెరిగింది, వాళ్ళ ట్రైబల్ పాపులేషన్ పెరిగింది, మాకు 10% రిజర్వేషన్ రావాలి. 10% రిజర్వేషన్ వస్తూ ఉందా? ఇక్కడ మేము శాసనసభలో మేము తీర్మానం చేసి కేంద్రానికి పంపించినాం. ఈ రోజు అది అడ్రస్ లేదు. ఏసీ పాపులేషన్ ఇవాళ 18% రావాలి, వాళ్ళకి 12% రిజర్వేషన్ ఉంది. ఆ పాపులేషన్ ప్రకారం రావాలి, కొన్ని మార్పులు రావాలి, కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఇప్పుడు ఇవాళ 105 సార్లు సవరణలు జరిగినాయి. ఇవాళ కాన్స్టిట్యూషన్లో 105 సార్లు. మరి అదంతా కరెక్ట్ ఉంటే ఎందుకు మారుతారు? అంతే కదా, అదంతా కరెక్ట్ ఉన్నప్పుడు ఎందుకు మారుస్తాం మనం? అంటే అటువంటి సవరణలు జరిగినాయి. ఇప్పుడు 105 సార్లు సవరణలు జరిగినాయి కాబట్టి దాన్ని మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సరైనటువంటి ఇప్పుడున్నటువంటి పాపులేషన్ ప్రకారం ఇప్పుడున్నటువంటి వర్గాలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా జరగాలి. అది కావాలని చెప్పేసి ఏదో అంబేద్కర్ని వద్దంటాను, అంబేద్కరే చెప్పిండు కదా అవసరాలకు అనుగుణంగా దాన్ని మార్పు చేర్పులు చేసుకోవాలని. ఇదంతా అడ్డుగులు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడే వాళ్ళు దీన్ని ఏదో రాజకీయం చేయాలి, ఏదో చేయాలి. అంబేద్కర్ గారి పేరు తీసేస్తారా? అంబేద్కర్ గారు మేధావి, ఆయన ఎవరు కాదంటానికి లేదు. ఆయన మా దళిత వర్గమే, మేము ఎందుకు కాదంటని చెప్పది. దీని ఒక ఇష్యూ చేయాలని చెప్పేసి వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు తప్ప అసలు ఆయన పేరు తీసుడు కానీ, ఆయన ఇంకోటి తీసుడు కానీ ఆ జోలికే పోలే మనం. అసలు కాన్స్టిట్యూషన్లో ఇవాళ 105 సార్లు మార్పులు వచ్చినాయి, మార్పులు జరిగినాయి, అది అందరికి తెలిసిందే. అటువంటి ఏమన్నా ఉంటే మార్పులు చేసుకోవాలని చెప్పేసి మాట్లాడారు తప్ప దాంట్లో నేను కూడా సమర్థిస్తా ఉన్నాను. ఓకే, ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఇంత దూరం వచ్చారు, ఎమ్మెల్యే అయ్యారు, గవర్నమెంట్ అయ్యారు. సో ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ మొత్తం? అంటే నాలెడ్జ్ అనేది ఎవరి సొంతం కాదు. ఒకటి, నేను బూర్జు ఆలోచనలు చేసే వాళ్ళకి చెప్తా ఉన్నా, నేను వాళ్ళు జ్ఞానోదయం కావాలి, ఇంకా సమాజం పట్ల గౌరవంగా ఉండాలి. అంతే తప్ప నేను ఏదో అహం పెంచుకొని ధన బలంతో ఇంకో బలంతో రకరకాలుగా అనుకుంటే తప్పది. ఇవాళ సమాజం జ్ఞానోదయం అయింది, సమాజం ఎడ్యుకేట్ అయింది, అన్ని రకాలుగా ఇది ముందుకు పోతా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇటువంటి పరిస్థితులలో నాలాంటి యువకులు ఇంకెంతో మంది ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళందరూ కూడా పైకి రావాలి, చదువుకున్నటువంటి వ్యక్తులు రావాలి, చట్టసభలో చదువుకున్నటువంటి వ్యక్తులు రావాలి. మరి కాన్స్టిట్యూషన్ అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా న్యాయం బట్టి ఉన్నటువంటి వాళ్ళంతా గ్రాడ్యుయేట్సే, పిల్లలంతా న్యాయం బట్టి ఓ 300-400 మంది పిల్లలు ఇట్లా పిలిస్తే క్షణాలలోకి వస్తారు. 300-400 మంది పిల్లలు ఉంటారు న్యాయం బట్టి. ఇట్లా పిలిస్తే క్షణాలల్లో, ఇట్లా మెసేజ్ పెడితే క్షణాలలో వస్తారు. నాది టౌన్లో అందరూ గ్రాడ్యుయేట్స్. నేను అదే చెప్తా, తప్పులు చేయొద్దు. ఏదైనా తప్పు చేస్తే తిడతాను. అసలు డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్కి పోడు కాదు, నా భయానికి అసలు ఎవరు తప్పులు చేయరు ఫస్ట్. ఎందుకంటే చదువుకున్నటువంటి వ్యక్తులుగా మనం ఇటువంటి తప్పులు చేయొద్దు అని చెప్పేసి నేను అంటాను. నేను చదువుకున్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను, నేను బాగా ఎంకరేజ్ చేస్తాను. నేను పిల్లల్ని రావాలి, చదువుకున్నటువంటి వ్యక్తులు రావాలి. సమాజం మార్పు రావాలంటే ఇప్పుడు అంబేద్కర్ గారు ఏం చెప్పిండు, చదువుతూనే మార్పు అన్నాడు. అంటే విజ్ఞానవంతులు రాజకీయాలు చేస్తేనే మార్పు వస్తుంది తప్ప రబ్బర్ స్టాంపులు ప్రజాప్రతినిధులు అయితే రాదు. ఇంకా చాలా మార్పు రావాలి, ఇంకా చాలా రావాలి, మార్పు రావాలి. అంటే చదువుకున్నటువంటి వ్యక్తులు నేను ఆస్వాదిస్తాను రాజకీయాలలో. పోటీ ఏముంటుంది, ఎవరు పని చేస్తే వాళ్ళకి టికెట్లు వస్తాయి, వాళ్ళు ప్రజాప్రతినిధులు అవుతూ ఉంటారు. మనం తప్పు చేస్తే 5 సంవత్సరాల తర్వాత ప్రజల ముందుకు పోతే నువ్వు ఈ తప్పు చేసినా మళ్ళీ 5 సంవత్సరాలు కూర్చోబెడతారు. అంతలో మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ చదువుకున్నటువంటి వ్యక్తులు రావాలని నేను కోరుకుంటాను ఎప్పుడు కూడా. చెప్పండి. నా పర్సనల్ లైఫ్ వెళ్ళలేదండి. మా మిసెస్ టీచరు, గవర్నమెంట్ టీచరు సుధారాణి, ప్రజెంట్ టీచర్. ఆమె కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామంలో చేస్తూ ఉంటారు. మా మేనమా కూతురు. మా ఇద్దరు పిల్లలు
8th క్లాస్ 7th క్లాస్ చదువుతూ ఉన్నారు పిల్లలు ఇద్దరు కూడా. తర్వాత మా ఫాదర్ లేడు, మా ఫాదర్ చనిపోయాడు 2003లో చనిపోయాడు. మా మదర్ ఉంది, 80+ ఉంటుంది మా మదర్ కూడా. తర్వాత మా బ్రదర్ ఉండి చనిపోయాడు. మా ఇద్దరు అక్కలు కూడా ఉండి వాళ్ళు కూడా చనిపోయారు. పిల్లలందరూ కూడా మొత్తం మా సిస్టర్ పిల్లలు అయితే మా అక్క పిల్లలు అంతా కూడా నా దగ్గర ఉంటారు. అంతా ఉమ్మడి కుటుంబం, అంతా చాలా పెద్ద కుటుంబం మాది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్, చూశారు కదా, పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ విప్ రేగల కాంతారావు గారితో ప్రత్యేక ముఖాముఖి. మరో ముఖాముఖి కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.